నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మీడియాపై జరుగుతున్నటువంటి అరాచకాలు, అలాగే రఘు జర్నలిస్టు కిడ్నాప్ ఉదంతం, వీటి అన్నింటిపైన గురించి మాట్లాడడానికి మనతో పాటుగా తెలంగాణ ప్రజల పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మురళీధర్ గుప్తా గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రశ్నించే గొంతులను నొక్కేసే ప్రయత్నం, అలాగే ఫోర్త్ ఎస్టేషన్ కూడా నొక్కేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. వీటిని ఎలా చూడవచ్చు? ముందుగా జర్నలిస్ట్ రఘును అరెస్ట్ చేసిన విధానాన్ని తెలంగాణ ప్రజల పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రఘును పోలీసులు అరెస్ట్ చేసినామని చెప్తున్నారు, కానీ సీసీ ఫుటేజ్ చేసిన ఎవరికి కూడా రఘును అరెస్ట్ చేసిన విధానం అరెస్ట్ లాగలేదు, అది కిడ్నాప్ లా ఉంది. ఒక దేశద్రోహినో లేకపోతే ఏదో పెద్ద నేరం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిన విధంగా అది బలవంతంగా లాక్కిలి కార్లో వేయడం నిజంగా ప్రజాస్వామ్యంలో చాలా ఘోరమైన విషయం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలను నొక్కే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు తెలంగాణలో యువత ప్రత్యామ్నాయ మాధ్యమికంగా పనిచేస్తూ పాలకులు చేసే తప్పులను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం పాలకులు కంటగింపుగా ఉండి ఈరోజు రఘు అరెస్ట్ ఆ నేపథ్యంలో చూడవచ్చు. ఈరోజు పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలను అణిచివేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగమే అసలు ఒక జర్నలిస్ట్ను అరెస్ట్ చేసే విధానం అది కాదు. ఆయన ఒకవేళ నిజంగా నేరం చేసి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు తప్ప ఆ విధంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలు నొక్కడం అనేది ఈ పాలకులు నైజంగా మారింది. అటువంటి నైజాన్ని తెలంగాణ ప్రజల పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రతి పౌరునికి భావప్రజ్ఞ స్వేచ్ఛ ఉంటుంది. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపే విధానం ఉంటుంది. జర్నలిస్టులకు ఒక జర్నలిస్ట్గా రఘు తన డ్యూటీని మాత్రమే నెరవేర్చింది తప్ప అక్కడ ఆయన చేసిన నేరం ఏం లేదు. కాబట్టి మేము కూడా త్వరలో మానవ హక్కుల కమిషన్ చైర్మన్ కలిసి మా లెటర్ ఇవ్వాలి, తెలంగాణ ప్రజల పార్టీ నుంచి లెటర్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం. రఘు పైన ఇట్లా కేసులు వెంటనే ఎత్తేసి ఆయనను వెంటనే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. ఇటువంటి చర్యలు ప్రభుత్వానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఇదే కేసులో దాదాపుగా 40-42 మంది ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. A19గా ఉన్నటువంటి రఘును మాత్రమే పట్టుకెళ్ళి A20, A21 తర్వాత A19కు ముందున్నటువంటి వాళ్ళ గురించి మాత్రం ఇప్పటివరకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఎలాంటి చర్యలు అయితే తీసుకోలేదు. A19 మీదనే ఇలాంటి దుస్సాహసం చేసినటువంటి ప్రభుత్వాన్ని ఎలా చూడవచ్చు అసలు? ఈరోజు తెలంగాణలో యువత ప్రశ్నించే గొంతుకగా మారుతుంది. తెలంగాణలో పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆ రోజు యువత ఉద్యోగాలు వస్తాయనుకున్న నిరుద్యోగం, ప్రతి సమస్య మీద ప్రశ్నించే గొంతుకల యువత మారుతుంది. కాబట్టి యువతను భయభ్రాంతులు గురి చేయాలి. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటివి జరగకూడదనే విషయంలో యాంగిల్లోనే ఈరోజు రఘును అరెస్ట్ చేయడం జరిగింది. రఘు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నించే గొంతుకగా ఉండడం పాలకులు కంటగింపుగా మారింది. కాబట్టే రఘును మాత్రమే టార్గెట్ చేసిండ్రు. ఇటువంటిది మంచి లక్షణం కాదు. రఘు లాంటి నిష్పక్షపాతంగా ప్రజల కోసం పనిచేసే వ్యక్తుల మీద ఇటువంటి చర్యలు ప్రభుత్వానికి ఎటువంటి ఎంత మాత్రం మంచిది కాదు. ఇది మురళీధర్ గుప్తా తెలంగాణ ప్రజల పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చెప్తున్నటువంటి మాటలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించేటువంటి గొంతులను ఖచ్చితంగా అణిచివేసే విధంగానే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనకు తెలంగాణ ప్రజల పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మురళీధర్ గుప్తా చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో ముషం శ్రీనివాస్, తొలి వెలుగు.